హలో గైస్, అందరూ నమస్కారం. మన స్టూడెంటు ఒక మొబైల్ ఫోను డిఫరెంట్ కండిషన్స్‌తోని అది కొంచెం చాలా వరకి వాటర్ డ్యామేజ్ అయ్యి, అదయ్యి, ఇదయ్యి ఎవ్రీథింగ్ అంతా కూడా ఎక్కడ చూపించినా కూడా అది ఆన్ కాకుండా ఉండే పొజిషన్‌కెళ్ళింది. సో, అలాంటి కండిషన్స్‌లో కూడా మనము ఈ మొబైల్ ఫోన్‌ని పూర్తిగా ప్రాపర్‌గా డయాగ్నోసింగ్ చేసి డీసీడీసీఎస్‌లో ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే నెట్వర్క్ సెక్షన్‌లో ప్రాబ్లమ్ ఉందా? వీపీహెచ్‌లో ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే ఫుల్ షార్ట్ అయిందా? హాఫ్ షార్ట్ అయిందనా? అది మొత్తం అంతా కూడా మనం ప్రాపర్‌గా డయాగ్నోసింగ్ అవన్నీ ఎవ్రీథింగ్ అన్నగా చేసి స్టూడెంట్‌కి పర్ఫెక్ట్‌గా లైవ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది మన దగ్గర. ఎవరికన్నా మన మొబైల్ రిపేరింగ్ కోర్స్‌లో ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ మీరు వేరే దగ్గరికి ఇన్‌స్టిట్యూట్‌లకెళ్ళి మీరు ఇంకా వర్క్ చేయలేకపోతున్నట్లయితే నా నంబర్‌కి డైరెక్ట్‌గా కాల్ చేసి నా యొక్క సపోర్ట్ తీసుకొని మీ మొబైల్ ఫోన్స్ ఏదున్నా సరే నా సపోర్ట్ తీసుకొని మొబైల్ ఫోన్స్ ఆన్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హలో గైస్. మాట అయిపోయిందా? చూపించండి అది ఫోన్ ఏదైతే ఉందో. యా బ్రో. ఆన్ అయిపోయిందా అది? బ్రో. ఓకే, రైట్, వెరీ గుడ్. సూపర్ బ్రో. అసలు వీబ్యాట్ లేని ఈడుంటే ఇక్కడ ఏం స్టార్ట్ ఉందో నాకు అర్థం కావట్లే అసలు. నీకు ఇది ఏం అర్థం కావట్లా బ్రదర్, ఒకటి ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము దానికి ఈ మొబైల్ ఫోన్ కి ఎన్ని అవర్స్ కూర్చున్నాము? 1 hour 35 minutes బ్రో దగ్గర దగ్గర. 1 hour 35 minutes మీకు లైవ్ లోనే ఉండి ఏం చేయాలా, ఎట్లా చేయాలా అని మొత్తం ప్రాపర్ గా మీకు చెప్పానా? బ్రో. మొత్తము దీని మీద మొత్తం డయాగ్నోసింగ్, విపిఎస్ షార్టేజ్ తీసినాము, మళ్ళీ విబిఎస్ షార్టేజ్ తీసినాము. అన్ని షార్టేజ్లు అయిపోయినాయి. ఏ షార్టేజ్ ఎట్లా తీయాలో మీకు క్లియర్ వచ్చింది ఇప్పుడు, క్లారిటీ మీకు. బ్రో. ఇప్పుడు ఫోన్ కూడా మీరే ఆన్ చేసేసుకున్నారు. జస్ట్ నేను ఇచ్చే గైడెన్స్ అంతేనా? గైడెన్స్ ఇచ్చారు బ్రో. అవును. జస్ట్ నేను చిన్న గైడెన్స్ ఇచ్చాను. ఆ గైడెన్స్ మొత్తం అంతా కూడా మీరే చేసుకున్నారు. ఒకసారి ఫేస్ చూపించండి మీది. ఫేస్ చూపించి చేస్తే అందరికి ఒక నమ్మకం వస్తుంది. ఖచ్చితంగా. మీరు సిగ్గుపడితే ఎట్లా? ఏమో బ్రో, కొద్దిగా అంతే. పర్లేదు, మీ ఫేస్ చూపించండి. మాస్క్ పెట్టుకోండి, ఏం కాదు. ఆల్రెడీ మాస్క్ పెట్టుకుని ఉన్నాను బ్రో. పర్లేదు, ఏం కాదు, చూపించండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా వరకు మొబైల్ ఫోన్స్ ఆన్ చేయడానికి ఆ ప్రాబ్లం కి ఈ ప్రాబ్లం కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అదనమాట. చిన్న ప్రాబ్లమ్స్ సార్, చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ద్వారానే మొబైల్ ఫోన్స్ ఆన్ అయిపోతాయి. అసలు సూపర్ బ్రో ఇది మాత్రం. ఎక్స్పెక్ట్ చేయలే కదా మీరు ఇట్లా ఆన్ అవుతుందని. ఇక్కడ దీనికి సంబంధం ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే నెట్వర్క్ సెక్షన్ లో కూడా ఉంటది అని. ఇప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంది మొబైల్ ఫోన్ ఆన్ అయితే. ఫుల్ అంటే బాగా అనిపించింది. కస్టమర్ ప్రొద్దున ఇచ్చిపోయినాడు బ్రో. ఇప్పుడు ఏం చెప్పాలా కాలేదే అని బాధపడితే ఆన్ అయిపోయిందా మొత్తం? వెరీ గుడ్. ఆన్ అయిపోయింది అంతవరకు. ఓకే, వెరీ గుడ్. టచ్ గిచ్ అన్ని వర్క్ అవుతున్నాయా? సౌండ్ కూడా వర్కింగ్ బ్రో. మీ కొంచెం హ్యాండ్ స్కిల్స్ కొంచెము తక్కువ ఉన్నాయి. కొంచెం హ్యాండ్ స్కిల్స్ ఏవైతే హ్యాండ్ స్కిల్స్ ఒకటి. ఎంత పేమెంట్ ఎంత చేశారు మీరు? 15,000 బ్రో. 15,000 చేశారు. ఎన్ని మొబైల్ ఫోన్స్ రిపేర్ చేసుకున్నారు? 3 అయినాయి. 4 days 3 అయిపోయినాయి. ఎన్ని మొబైల్ ఫోన్స్ మీరు నాకు కట్టిన అమౌంట్ ఎంత రిటర్న్ అయింది మీకు? 4,000 రిటర్న్ అయింది బ్రో. 4,000 వరకు అయింది. 4,000 అయిపోయింది. 4,000 అయిపోయింది. మళ్ళీ ప్లస్ సబ్జెక్ట్ వచ్చింది, మళ్ళీ క్లాసులు వింటున్నారు, మళ్ళీ ప్లస్ ఇంకా తెలుస్తా ఉంది ఏది ఎట్లా చేయాలని కూడా తెలుస్తా ఉంది. ఎవరి వల్ల తెలుస్తుంది? ఒక ఎక్స్పర్ట్ మీకు ఎంత సపోర్ట్ ఇస్తే తప్ప అవ్వదు. అది డైరెక్ట్ గా కోర్స్ నేర్చుకున్నామా, వెళ్ళిపోయినామా, దాన్ని రాదర్ చేస్తే మనకి ఎటువంటి సబ్జెక్ట్ రాదు. అవును బ్రో. ఎలా అనిపించింది? ఏదైతే ఉందో లైవ్ పర్ఫార్మెన్స్ షేర్ చేసుకోండి ఒకసారి. అసలు ఎక్స్పెక్ట్ చేయాల. లైక్ వీబ్యాట్ కి దీనికి ఛార్జింగ్ D2D వరకు కనెక్షన్ ఉంటుంది అనుకున్నాను నేనైతే. కానీ మీ నెట్వర్క్ షీల్డ్ కూడా ఓపెన్ చేసి అది తీసేసి అన్నారు కదా, అయిపోయింది. అంటే కొంచెం వాటర్ డ్యామేజ్ ఉండడం వల్ల నేను టిన్నర్ క్లీన్ చేశాను, అప్పుడు ఆన్ అవ్వలేదు. మనకి వీబ్యాట్ షార్ట్ అయింది, విపిహెచ్ షార్ట్ అయింది, అన్ని ఎవ్రీథింగ్ షార్ట్ అయింది. అన్ని ఎవ్రీథింగ్ చేసినా కూడా మొబైల్ ఫోన్ ఆన్ కాలే ఆ వాటర్ డ్యామేజ్ వల్ల. నేను అది కొంచెం టిన్నర్ క్లీన్ చేసింటే అయిపోయింది.
లాస్ట్ కి మొత్తం మనం 1 అవర్ కూర్చున్నాము. 1 అవర్ కూర్చొని 1 అవర్ 30 మినిట్స్ 35 మినిట్స్ 35 మినిట్స్ నేను మీకు చూసాను. అయ్యమ్మ ఇంత ఓపిక రాస్తామే అనుకోని. ఎవరుంటారు బ్రో 1 అవర్ 35 మినిట్స్ అని వాళ్ళ వర్క్స్ ఉండవా? ఇప్పుడు నేనే వేరే వాళ్ళ కోసం 1 అవర్ 35 మినిట్స్ కూర్చోవాలన్నా కూడా కూర్చోలేం. ఇంకోటి బ్రదర్, నా స్టూడెంట్ సక్సెస్ అవ్వాలా, అవును బ్రో. అర్థమవుతుందా? నా స్టూడెంట్ కోసం నేను ఏదైనా చేస్తాను అంతే. బ్రో ఇప్పుడు అది ఇది మాత్రం సక్సెస్. ఎంత తీసుకుంటారు మొబైల్ ఫోన్? కస్టమర్ తెలిసిన వాళ్ళే బ్రో, తక్కువ తీసుకోవాలి. మీరే చెప్పండి ఎంత తీసుకోమంటారు అని అంతనే 2000 తీసుకోండి వర్త్. ఎందుకంటే సింపుల్ కావాలి ఫోన్ మనకి. అది అవును 1 అవర్ Simple గా. మీది టైము నాది టైము ఎఫర్ట్స్ పెట్టాం బాగా. అవును బ్రో. సింపుల్ బ్రదర్. అది విపిహెచ్ షార్టేజ్ ఇస్తే పోదు, మనము అన్ని షార్టేజ్ తీసినా కూడా పోలేదు. అవును ఎంత కష్టపడితే అయిపోయింది అది ఫోన్. థర్మల్ కెమెరా కూడా ఛార్జింగ్ ఐసి మాత్రమే షార్ట్ చూపించింది. అది తీసి పెట్టినా కూడా వర్క్ అవ్వలేదు. కష్టపడి చేసినారు బ్రో. ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్. థ్యాంక్ యూ.